అమ్మ ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు బీరకాయ పెసరపప్పు. బీరకాయ కొత్తిమీర కావాలి, సన్నగా తరిగి కోయాలి, ఉల్లిగడ్డ పచ్చికాయలు, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 3 టమాటాలు, పెసరపప్పు లైట్గా వేయించుకోవాలి. ఇది వేగే వరకు అక్కడ బీరకాయ ప్రాసెస్ చూద్దాం. ఇందాక జీలకర్రలు చూపించాలి, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. ఇది పచ్చి ఉండొద్దు, ఎర్రగా కావాలి, బ్రౌన్ కలర్ రావాలి. వేయించుతాం. అప్పటి వరకు పప్పు లైట్గా వేగుతుంది కదా, కొంచెం ఎర్రగా అవుతుంది కదా, వాటర్ పోసి కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ అయింది. కొంచెం వాటర్ పోసుకుని ఉడకాలి కదా. బ్రౌన్ కలర్ అయింది. పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పచ్చి వాసన పోయే వరకు. ఇది ఉడుకుతుంది, పప్పు ఉడుకుతుంది. 5 minutes పడితే అయిపోతుంది. బీరకాయలు వేసేసేయాలి. కలిపేసుకున్నాం కదా, ఒక 5 minutes స్లిమ్లో మూత పెట్టేస్తాం. అక్కడ అవి అవుతుంది కదా, ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకుందాం. తొందరగా అవుతుంది రైస్, తెలిసిందే కదా అందరికీ. 3 టమాటాలు కదా, 3 టమాటాలు. సన్నగా కోసేస్తాను టమాటాలు. ఇట్లా కోసిన అంటే కోసిన అన్నట్టు పోయ. ఒక్కొక్క స్టైల్ అందరికీ తెలుసు, కానీ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరిలా ఉంటుంది. అట్లా ఉంటుంది ఒక్కొక్కరు. ఫైవ్ మినిట్స్ అయింది. వాటర్ అనేది ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ, ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ వేసేసి అలవాట్ల పొరపాటు. కారం ఎక్కువ కనిపిస్తుంది కదా, 3 టమాటాలు వేస్తాం కదా, పప్పు వేస్తాం కదా, సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుంటాం. పిండెందుకమ్మా? నాయనమ్మకు, నాకు, నాన్నకు రొట్టెలు, నీకు, చెల్లెకు, నాన్నకు. ఇంకా నాన్న 2 రొట్టెలు దిగి కొంచెం అన్నం తింటుంటారు. అట్లా ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికితే అయిపోతుంది.
ఇందమ్మా ఇంత తొందరగా 2 minutesలో తడిపేసినా మా పిండి. 17 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లుంటుంది మనకి. ఎంతైనా నువ్వు గ్రేట్ అమ్మా. ఎందుకమ్మా? అన్నేంటి ఎక్స్పీరియన్స్ తోటి ఇంత తొందరగా పిండి తడిపేస్తున్నావు. అట్లుంటుంది మనతోటి. ఆయిల్ మొత్తం వచ్చింది కదా, ఎక్కువ కలుపుద్ది, చిక్కిపోతాయి. వేసేసుకున్నాను. పక్కకి పప్పు ఉంది కదా, చూపించు. పప్పు ఇట్లా కొంచెం ఇట్లా అనుకోవాలి. పొయ్యి పెద్దగా పెట్టుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పోసిన కదా, టమాటాలు వేసిన పప్పు వేసిన కలుపుద్దిగా. మూత తీసి వేసరికి మొత్తం ఉడికిపోతుంది. ఫస్టే కలిపినామనుకో పచ్చలు ఉంటుంది టమాటా. కొంచెం టమాటా వేసి కొన్ని వాటర్ పోసి మూత పెట్టినామనుకో, ఒక 5 minutes తర్వాత చూస్తే మా టమాటా మొత్తం పొసుకెలే ఉంటాయి. కొంచెం ఒక్కొక్కటి ఉడకదు కదా, ఇట్లా ఉట్టాలి దాన్ని మీద. మళ్ళీ మూత పెట్టు. కూడా అయిపోయింది, ఫినిష్డ్. వేస్తుంటా కదా అక్కడ చూపి. అయిపోయినాయి రొట్టె. ఇంత తొందరగా అయిపోయిందా అమ్మ? ఎక్స్పీరియన్స్. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కిందున్న గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.